సోయా చంక్స్ కర్రీని ప్రిపేర్ చేసుకుందామా? ఉల్లిపాయలు మరియు టమాటాలను తీసుకొని వీటిని దాని సపరేట్‌గా మెత్తని పేస్ట్‌లా చేసుకోండి. ఒక కప్ సోయా చంక్స్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని దీంట్లో వేడి నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేసి తర్వాత నీళ్ళన్నీ పిండేసుకొని వేరొక బౌల్‌లోకి తీసుకోండి. స్టవ్ వెలిగించుకుని బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె, 2 యాలక్కాయలు, 3 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించేసుకోండి. తర్వాత దీంట్లో గ్రీన్ బఠానీను, సోయా చంక్స్‌ని వేసేసుకొని టేస్ట్‌కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని 4 పచ్చిమిరపకాయలకు చీలికలుగా కట్ చేసి వేసుకొని ఒక పావు కప్ దాకా వాటర్‌ని వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. గ్రేవీ అంతా ఈ విధంగా రెడీ అయిపోయాక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని బాగా బీట్ చేసుకొని దీంట్లోకి వేసుకోండి. తర్వాత ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సోయా చంక్స్ కర్రీ రెడీ.